కొందరు దర్శకులతో పనిచేయడం హీరోల కళ. అలా ఎంతోమంది కలలు కన్న దర్శకుడు శంకర్. ఇండియన్ సినిమాకు కొత్త రంగులు దిద్దిన దర్శకుడిగా అతను ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ రేంజ్ను కోడి రామకృష్ణ తర్వాత ఆ స్థాయిలో ప్రజెంట్ చేసిన దర్శకుడు. కొన్నేళ్లుగా తన మ్యాజిక్ను కోల్పోయాడు శంకర్. అయినా క్రేజ్ తగ్గలేదు. అందుకే రామ్ చరణ్ ఆయనతో సినిమాకు కమిట్ అయ్యాడు. ఎంతో గ్రాండ్గా ఊహించుకున్న ఈ కాంబినేషన్ నిర్మాతల సహనానికి పరీక్ష పెడుతుంది. అటు అభిమానులు సైతం ఇంకెన్నాళ్ళంటూ ఎదురు చూస్తున్నారు. ఇకనైనా స్టార్ట్ అవుతుందేమో అనుకుంటున్న టైంలో మరో బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. ఇది తెలిస్తే శంకర్ రామ్ చరణ్తో గేమ్స్ ఆడుతున్నాడని మాత్రం అర్థమవుతుంది. రామ్ చరణ్ ఇమేజ్ ఇప్పుడు పర్ఫెక్ట్ స్టేజ్లో ఉంది. RRRతో అతనికి ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే శంకర్తో సినిమా అంటే మనోడు కూడా ప్రభాస్లా పాన్ ఇండియన్ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడనుకున్నారు. దిల్ రాజు నిర్మాతగా మొదలైన ఈ ప్రాజెక్ట్ భారతీయుడు 2 వల్ల ఆగిపోయింది. కొన్ని సీక్వెన్స్లు మాత్రమే చిత్రీకరించారు. ఒక పాట అయిపోయింది. ఓవరాల్గా కేవలం 30% మాత్రమే చిత్రీకరణ పూర్తయింది. అటు భారతీయుడు 2 పూర్తయింది. ఈ సమ్మర్లోనే విడుదల కాబోతుంది. దీంతో ఇక శంకర్ ఈ గేమ్ చేంజర్పై దృష్టి పెడతాడు అనుకున్నారు. బట్ అతనికి ఆ ఉద్దేశం లేదా అనేలా కొన్ని వార్తలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే భారతీయుడుకు సీక్వెల్గా వస్తున్న భారతీయుడు 2 తర్వాత దీనికి మరో సీక్వెల్ చేయాలనుకుంటున్నాడట. ఈ మేరకు 3వ భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి చేశాడని టాక్. ఇంకా చెబితే 3వ భాగంలో కమల్ హాసన్ పోర్షన్ కంప్లీట్ అయిందట. మిగతా భాగాన్ని కూడా రెడీ చేస్తే ఈ ఫ్రాంచైజీ ముగిసిపోతుందని, అందుకే గేమ్ చేంజర్ను మరికొన్నాళ్ళు ఆపాలనుకుంటున్నాడని టాక్. ఈ విషయంలో రామ్ చరణ్తో పాటు దిల్ రాజు కూడా అసహనం వ్యక్తం చేశారట. కానీ శంకర్ లాంటి దర్శకుడు నిర్మాతల గురించి అస్సలు ఆలోచించడు. తాను అనుకున్నదే చేస్తాడు. అందుకే గేమ్ చేంజర్ మరికొన్నాళ్ల పాటు పట్టాలెక్కే ఛాన్స్ లేదంటున్నారు. అందుకే రామ్ చరణ్ కూడా దీని తర్వాత కమిట్ అయిన బుచ్చిబాబు సినిమాకు సంబంధించి స్పీడ్ పెంచాడంటున్నారు. ఇప్పటికే బుచ్చిబాబు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. మొత్తంగా క్రేజీ డైరెక్టర్ అని శంకర్తో సినిమాకు ఓకే చెబితే అతనేమో చరణ్ డేట్స్తో గేమ్స్ ఆడుకుంటున్నాడు. ఫ్యాన్స్ కూడా గుస్సా అవుతున్నారు.